నమస్తే. ఏ, మన వెబ్ ఛానల్ అసోసియేషన్ మిత్రులకి అలాగే ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మిత్రులకి నమస్కారాలు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కావచ్చు, వేరే ఇతరులు ఎవరైనా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ గురించి కానీ లేదా ఇతర ఛానల్స్ గురించి, ఆన్లైన్ ఛానల్స్ జర్నలిస్టుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ లేదా తల ఒక ట్యూబ్ వేసుకుని బయలుదేరారు అని చెప్పడం కానీ, సో వాళ్ళని ఒక చిన్న చూపు చేసి మాట్లాడడం తరచూ ఆల్రెడీ జరుగుతుంది. కొన్ని చోట్ల వాళ్ళని ప్రెస్ మీట్లకు రానిపోవటం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ జర్నలిజం చేయలేరు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరికి విషయ పరిజ్ఞానము, విషయం పట్ల అవగాహన, జర్నలిజం పట్ల అవగాహన, సమస్యల పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి ఉండదు. ఆల్రెడీ వీళ్ళందరూ ఎవరైతే ఇవాళ మనం చెప్పుకుంటున్నామో, జర్నలిస్టులు అని కానీ లేదా వెబ్ ఛానల్స్ అని కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ అని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో, వీళ్ళందరూ రాత్రి జర్నలిస్టులు అయిపోలేదు. గతంలో వీళ్ళందరూ కూడా పేరు మోసిన పత్రికల్లో పనిచేసి సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి విషయం పట్ల అవగాహన ఉండి ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకు అధికారులకు వారధులుగా ఉండి నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అయితే పేరు మోసిన పత్రికలో వాళ్ళ ఒంటెత్తు పోకడలను తట్టుకోలేక, అంతేకాకుండా ఆ పేరు మోసిన పత్రికలు ప్రభుత్వాలకి బాగా అవుతుంటే దాన్ని చూసి సహించలేక, వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక బయటకు వచ్చి నిజాయితీగా వాళ్ళకంటూ ఒక గుర్తింపు పొంది ప్రజలని అన్ని విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ అధికారులను మేల్కొల్పుతూ నాయకులకి కర్తవ్య బోధ చేస్తున్నటువంటి ఇవాళ ఉన్న ఛానల్స్ అన్ని కూడా ఒక జర్నలిస్టులు, పేరు మోసిన జర్నలిస్టులు నడుపుతున్నటువంటివి. ఇది మొదట గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళు వెళ్లి రిపోర్టింగ్ గానీ జర్నలిజం గానీ చేయలేరు. అది అంత సాధ్యమైన, ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్ అవుతారు. ప్రతి ఒక్కరు ఆపరేషన్ చేయడానికి ఎట్లా అర్హత లేదో ఇది కూడా అంతే. సుదీర్ఘమైన అవగాహన ఉండి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే జర్నలిజం లేక వస్తారనేది ఫస్ట్ గుర్తించాలి. పాలకులు గానీ అధికారులు గానీ ఎవరైనా గానీ ఈ వేదికగా ఆల్ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున గానీ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున గానీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ కాలేరు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఏ సమస్య ఇవాళ ప్రజా ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, రీసెంట్ గా మనం 2020లో కరోనాను ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, ప్రాణాలకు తెగించి పలానా చోట వ్యాధి వచ్చింది, పలానా చోట వ్యాధి ప్రబలుతోంది, పలానా చోట సమస్య వచ్చిందని చెప్పి ప్రాణాలకు తెగించి ప్రజల వద్దకు వెళ్లి ఇవాళ వరదలు వచ్చాయి, అటు ఆంధ్ర గానీ ఇటు తెలంగాణ గానీ పెద్ద ఎత్తున ఊర్లే కొట్టుకుపోయే పరిస్థితి. ప్రాణాలకు తెగించి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ట్యూబ్ లో వస్తున్నారు అనేది పక్కన పెడితే వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ గా గుర్తించాల్సిన బాధ్యత ఫస్ట్ ప్రభుత్వానికి గానీ అధికారులకు గానీ పాలకులకు గానీ ఉందని ఈ సభా వేదికగా ఈ వేదికగా నేను చెప్పదలుచుకున్నాను మొదట. సో కాబట్టి వాళ్ళని చిన్న చూపు చేసిన లేదా వాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఇంకో రకమైన దాడులు జరిగినా కూడా మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మరో ఉద్యమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పాలకులు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే రిపోర్టింగ్, ఏదైతే మీ దృష్టికి వచ్చిందో, ఏదైతే అంశం మీ దృష్టికి వచ్చిందో ఇందులో నిజాలు ఎంతున్నాయి, అటుపక్క దీన్ని రిపోర్ట్ చేస్తున్న వ్యక్తి లేదా ఈ సమస్యను ఏకరువు పెడుతున్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి, అతనికి ఉన్న అవగాహన ఏంటి, ఆ విషయంలో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, ఇది తెలుసుకొని దాన్ని సమస్యని పరిష్కారం దిశగా వెళ్తే అది ప్రజలకి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు ఇవి జర్నలిజంలోకి వచ్చి వాళ్ళు నిరూపించుకోలేరు. కాబట్టి దీన్ని ఫస్ట్ గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మేము చూస్తున్నాం, ఏవో సోకాల్డ్ పేపర్స్ చెప్పాను కదా, ప్రభుత్వానికి గతంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి బాగా వదిలిన పత్రికలకి మేలు చేయాలని ఆ ప్రభుత్వం అనుకోవటం, ఆ పత్రిక జర్నలిస్టులకు మేలు చేయాలనుకోవటం, లేదా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బాగా ఉదే పేపర్లు కావచ్చు వాళ్ళకేదో మేలు చేయాలనుకోవటం మాత్రం చాలా అవివేకం, చాలా తప్పది. సో దీన్ని గుర్తించాలి మొదట. సో జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్, సమస్యలను ఏకరు పెట్టేవాడు జర్నలిస్ట్. ప్రభుత్వం చేసే తప్పుల్ని నిత్యం ఎత్తి చూపుతూ అధికారులను కార్యోన్ముఖులు చేస్తూ నాయకులకు కర్తవ్య బోధ చేసే అత్యుత్తమమైన కర్తవ్యం తన నెత్తి మీద వేసుకుని, తన భుజాల స్కంధాల పైన వేసుకుని ఇవాళ జర్నలిస్టులు ముందుకెళ్తున్నారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రావాలి. సో ఆ గుర్తింపు వాళ్ళని ఎలా ఇవ్వాలనే దాని మీద కావాలంటే ఒక సమావేశం ఏర్పడితే తప్పకుండా మేము వచ్చి సలహాలు సూచనలు ఇస్తాం. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని మీరు అన్నట్టుగా మీకు అనుకూలంగా ఉన్న మీడియాని ఒక రకంగా, ప్రతికూలంగా ఉన్న మీడియాని ఒక రకంగా, ఇవాళ ఏ సమస్య తీసుకున్నా ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నాయి కూడా సోషల్ మీడియా తరఫునే మారాయి. ఏం మారుతున్నా కూడా అధికారుల తప్పులు కానీ ఇవాళ ఏ వ్యవస్థ కూడా తప్పు చేస్తుందంటే అది ఎత్తి చూపుతున్నది ఇవాళ ముఖ్యంగా సోషల్ మీడియాలో. అందులో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మిగతా ఏ ఇతర వెబ్ ఛానల్స్ అయినా కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపుని ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్, జర్నలిస్టులకు వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఈ వేదికగా నేను కోరుతున్నాను.